బాగా పనిచేస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. హార్ట్ ప్రాబ్లానికి కూడా చాలా మంచిది ఇది. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి? వెండిమిరపకాయలు వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి అనుకుంటున్నామండి. ఉల్లిపాయలు అనేది తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. మట్టి కుండలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు. మళ్ళీ పాత రోజులు అనేది వస్తున్నాయి. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు మట్టి కుండలలో వంటలు చేసుకునే వాళ్ళము. మధ్యలో అనేది మళ్ళీ అల్యూమినియం గిన్నెలలో వండుకొని చాలా హెల్త్ ప్రాబ్లం, చాలా ఇబ్బంది పడుతుంది చాలామంది. మట్టి కుండలు వండుకుంటేనంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు మళ్ళీ దీనికి యూజ్ చేసుకుంటున్నారు. మటన్ చికెన్ కూడా ఇందులో చేసుకుంటే చాలా బాగుంటుంది. చేపలు కానీ మటన్ చికెన్ కానీ ఏ కర్రీ అయినా కూడా మట్టి కుండలలోనే చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. కల్లుప్పు, ఏ ఉప్పు అయినా వేసుకోవాలి. నేను కల్లుప్పు ఎక్కువ వాడుతుంటాను. కల్లుప్పు వేస్తున్నాను కొంచెం. ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గుతుంది. ఒక 10 నిమిషాలు మూత వేస్తాను. ఏ వంట అయినా మట్టి కుండలలో వండుకుంటే చాలా బాగుంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు అదే వండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పాత రోజులు అనేది వస్తున్నాయి. తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి ఇందులో. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెసేజ్ రూపంలో మెసేజ్ చేయండి. మీకు అనేది ఈ వీడియో అనేది నచ్చితే చూడండి, చాలా బాగుంటుంది. ఏ వంటకాలైనా పాత వంటకాలన్నీ నేను వీడియో రూపంగా చేసి పెడతాను. మీకు నచ్చితే ఇది చేయమ్మంటే అది చేసి చూపిస్తానండి. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఫ్రైలకు దీనికంటే నేను ఎక్కువ పాత వంటకాలే చాలా వాడతాను. పచ్చళ్ళు కానీ, రోటి పచ్చళ్ళు కానీ, ఏమో ఈ వంటలన్నీ మీకు నచ్చే ఉంటే ఇట్లా చేయాలంటే నేను అది చేసి మీకు యూట్యూబ్లో అనేది పెడతాను. చూసి మీకు నచ్చితే నాకు ఒక మెసేజ్ అనేది పెట్టండి. ఇవాళ ఇప్పుడే స్టార్ట్ చేసినాము. మీకు వీడియో నచ్చితే మాత్రం 10 మందికి షేర్ చేయండి. శివలక్ష్మి అనే వీడియో యూట్యూబ్ మాది. ఇది అనేది చాలా మందికి రీచ్ కావాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. స్టార్టింగే కదా మాకు కొంచెం భయము, ఎలా చేయాలనేది తెలియట్లేదు. రాను పోతుంటే ఈ భయం పోయి చేయగలుగుతాము. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఏది కూడా న్యాచురల్గానే నేను చూపిస్తాను. ఇందులో ఎలాంటి మేము కెమికల్ అనేది చాలా తక్కువ, అన్నీ న్యాచురల్ ఫుడ్డే తింటాము. దాని గురించి నేను మీకు పెడతాను వీడియో రూపంగా. హెల్త్ పరంగానే ఎక్కువ వాడతాము. అందరికీ రీచ్ కావాలనే నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అన్నీ బాగుంటుంది. మేము ఇవాళ కొత్తగా వీడియో చేయడము
మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మంచిగా సపోర్ట్ చేయండి. నాకు కూడా ఒక నిజంగా ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకున్నానంటే 10 మందికి రీచ్ కావాలి. నేను ఈ వంట రూపంలో కూడా కొన్ని మేము ఇందులో వెస్టేజ్లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ వాడతాం. హెల్త్ పరంగా ఓమ్ ప్రొడక్ట్స్ అనేది హెల్త్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. అది కూడా అట్లా కూడా నేను చాలామందికి హెల్ప్ చేసుకుంటూ పోతున్నాను. మేము వాడుకుంటూ 10 మంది చెప్తున్నాము. ఆరోగ్యంగా కూడా చాలా బాగున్నాయి. ఈ 2 ఛానల్ ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో. లక్ష్మీ వెంకటేష్ ఛానల్ ఉంది, శివలక్ష్మి ఛానల్ అనేది వంటకు పెట్టుకున్నానండి. ఇది కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. నచ్చుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ. ఇది కుకింగేనండి. ఇలా కుకింగ్వే పెడతాను. మీరు ఎలాంటివి కావాలన్నా నాకు మెసేజ్ రూపంలో పెట్టాలి. అన్నీ నేను కుకింగ్స్వే పెడతాను ఈ ఛానల్లో, శివలక్ష్మి ఛానల్లో. ప్రతి ఒక్కరు చూస్తారని నేను అనుకుంటున్నానండి. చింతపండు ఇది పోసుకోవాలి. కొంచెం అంత చింతపండు వేసుకొని నిమ్మకాయ అంతా తర్వాత కారం వేసుకోవాలి. ఉప్పు అంటే ఫస్ట్ వేసుకున్నాను కదండి, తర్వాత చూసి వేసుకోవాలి. కారం పట్టించిన కారం ఎర్రగా ఉంటుంది, కారం ఎక్కువ ఉంటుంది. కొంచెం ఉడికినాక ధనియాల పొడి, కొంచెం బెల్లము వేసుకోవాలండి. కొంచెం ఉడకని ఇలాంటి పులుసులు అనేది కొంచెం బాగా మసులితే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలాలు ఇవి వేసుకుంటున్నాను. ఏంటంటే పులుసులా ఇప్పుడే కానీ కొంచెం బెల్లం వేసుకుంటే, తర్వాత వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అండి కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి, అంతేనండి. మరంటే చాలా బాగుంటుంది. ఒక 10-15 నిమిషాలు అయితే అయిపోతుందండి. వేసుకుంటున్నాను. లాస్ట్ ఇక అయిపోయింది. సర్వ్ చేసుకొని మీరు తిని చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గుమ్మడికాయ పులుసు తర్వాత బెండకాయ గుమ్మడికాయ కలిసి నేను చేసిన. ఇది సంవత్సరానికి 2 సార్లు ఒకసారి తింటే చాలా మంచిదండి. హెల్త్కు నెలకు ఒకసారైనా తినాలి మనము. హెల్త్కి అనేది చాలా బాగుంటుంది. చాలా బాగుందండి టేస్ట్ అనేది. ప్రతి ఒక్కరు చేసుకొని మీకు నచ్చితే ఇంకేమన్నా వంటలు చేయాలంటే నాకు మెసేజ్ రూపంలో పెట్టండి. వీడియో నచ్చితే శివగంగ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.